17వ వచనం నుండి 34వ వచనం వరకు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురించి ప్రస్తావించబడింది. పౌలంటున్నాడు, మీకు ఈ ఆజ్ఞను ఇస్తూ మిమ్మల్ని మెచ్చుకోను. మీరు కూడి రావడము ఎక్కువ కీడుకే కాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను. కొంత మట్టుకు ఇది నిజమే అని నమ్ముతున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనపడేటట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వస్తూ ఉండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడము సాధ్యం కాదు. ఏలయనగా మీరా భోజనం చేసేటప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోంచేస్తున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొంటాడు, మరొకడు మత్తుడవుతాడు. ఇదేమిటి? అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారా? మీతో నేనేమి చెప్పను? దీన్ని గూర్చి మిమ్ములను మెచ్చుకుంటానా? మెచ్చుకోను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొరింథీ సంఘంలో ప్రభురాత్రి భోజన సంస్కారం దుర్వినియోగమైంది. యేసు శరీరమని వివేచించక తిని తాగి రోగాల పాలవుతున్నారు. ఈ రోజున కూడా చాలా చోట్ల యేసు శరీరాన్ని సరిగా వివేచించని సంఘములున్నాయి. క్రైస్తవ ఆరాధనలో ప్రభురాత్రి భోజనం పరిశుద్ధమైన పరాకాష్ఠ అనుభూతి. 3 సువార్తలలో ప్రభురాత్రి భోజనం పేర్కొనబడింది. 4వసారి ఈ పత్రికలో ప్రస్తావించబడింది. యేసు పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఎక్కడా చెప్పబడి ఉండలేదు గాని యేసు మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని బైబిలు చెబుతోంది. ప్రభువు రాత్రి భోజనాన్ని గురించిన ప్రత్యేక దర్శనం పౌలుకు అనుగ్రహించబడింది. ఆ మాటకొస్తే ప్రభువు శిష్యులతో ఈ రాత్రి భోజనం చేసినప్పుడు పౌలు అక్కడ లేడు. కొరింథీ సంఘంలో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో ఆచరించారు. దీనికి ముందు సంఘస్థులందరూ ప్రేమ విందు చేసుకునేవారు. సంఘ ఆరంభ దినాలలో ఇంటింటా రొట్టె విరిచేవారు. ప్రభురాత్రి భోజనానికి ముందు కొరింథు సంఘంలో తప్పకుండా ప్రేమ విందు జరిగేది. యేసు ప్రభువు మేడగదిలో శిష్యులతో పస్కా పండుగలోని భావాన్ని నెరవేర్చే విందు జరిగించాడు. ఈ ప్రేమ విందును అగాపే విందు అంటారు. అగాపే విందు కాగానే ప్రభురాత్రి భోజన సంస్కారం మొదలవుతుంది. ఈ రోజున సంఘాలు ప్రేమ విందును జరిగించరు. 23వ వచనం నుండి పౌలు అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులర్పించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయండి అన్నాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తి పట్టుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయండి అన్నాడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తింటాడో లేక ఆయన పాత్రలోనిది తాగుతాడో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలగడానికే తిని తాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు అయి ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొన్న ఎడల తీర్పు పొందము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయడానికి మనము కూడి వచ్చేటప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండండి. మీరు కూడి రావడము శిక్షావిధికి కారణము కాకుండా ఉండేటట్లు ఎవడైనా ఆకలిగొన్న ఎడల తన ఇంట్లోనే భోజనం చెయ్యాలి.
నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుస్తాను. ప్రభువు బల్ల గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వచనం. సంఘం అంటే ఒక కట్టడం కాదు. సంఘంలోని వారు సంఘస్థులు, సంఘస్థులే సంఘమంటే. ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందే వారిలో కక్షలు, విభేదాలు ఉండడానికి వీల్లేదు. తప్పుడు సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు పోతే పోనివ్వండి, అసలైన విశ్వాసులే సంఘంలో ఉండాలి. కక్షలు, కార్పణ్యాలు మనసులో పెట్టుకొని మీరు ప్రభువు బల్లలో ఎలా పాలు పొందగలరు? భోజనంలో సహవాసాత్మ లేనప్పుడు మీరు ఇంటి దగ్గరే భోంచేస్తే సరిపోయేది గదా. ప్రేమ విందు అని పెట్టుకున్నారు, కాని ఎవరి భోజనం వారే తెచ్చుకొని తింటున్నారు. తిననివాడు తినకుండానే ఆకలితో ఉండిపోతున్నాడు. అలాంటి మీరు ప్రభువు బల్ల వద్ద చేరి ఆయన మరణాన్ని ఎలా స్ఫురణకు తెచ్చుకోగలుగుతారు? ఈ విషయంలో మిమ్మల్ని నేనెలా మెచ్చుకోగలను చెప్పండి. శ్రోతలు, పాఠం ఇక్కడ ఆపుదాము. ప్రభువు బల్ల సహవాసాన్ని గురించి వచ్చే పాఠంలో మరికొన్ని విషయాలు వింటాము. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? యేసుక్రీస్తు బల్లలో క్రమంగా పాలు పొందుతున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.